హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శోభాని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ, కుమిలిపోతున్న ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ని ఎలాగైనా విడిపించాలని, శోభాని వెతికి తీసుకురావాలని నర్మదా, వేదవతి, ప్రేమ ముగ్గురు కూడా శోభాని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడే శోభాని కిడ్నాప్ చేసిన ఆ అబ్బాయి అయితే వాళ్ళకి ఎదురు పడతాడు. అతని అని తెలియక ఇక వేదవతి అయితే అతన్ని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు రౌడీ వెధవలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు. ఆ అమ్మాయిని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో నీకు తెలుసా అని వేదవతి ఇక ఆ రౌడీని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ వెధవలు ఎక్కడున్నారో నీకు తెలిస్తే చెప్పు అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక నర్మద అలాగే ప్రేమ కూడా అతని వంక అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అతనైతే తెలుసు మేడం, ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచారో కూడా నాకు తెలుసు అని అతను వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్తూ ఉంటే, అత్తయ్య వీడిని చూస్తుంటేనే పెద్ద రౌడీలా ఉన్నాడు, వీడు చెప్పిన మాట విని మనం వీడి వెనకాల వెళ్ళడం ఏంటి అని నర్మద అంటూ ఉంటే, నీకేం తెలీదుండు, నేనున్నాను కదా, మీరు నా వెనకాలే రండి అని అంటూ ఉంటుంది వేదవతి. నాకెందుకో వీళ్ళ మీదే అనుమానంగా ఉందక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. నాకు కూడా ప్రేమ, కానీ అది అత్తయ్యకి అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. ఇక రౌడీ అయితే లోపలికి తీసుకువెళ్తాడు. ఈ అమ్మాయినే కదా మీరు వెతుక్కుంటూ వచ్చారు అని శోభానైతే చూపిస్తారు. ఇక శోభాని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ముగ్గురు కూడా. అవును, ఈ అమ్మాయి నీ పేరే కదా శోభ అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అవును, నా పేరేనండి. మీరు అని అనగానే, నువ్వు క్యాబ్ ఎక్కావు కదా, ఆ డ్రైవర్ ధీరజ్ భార్యని నేను అని అంటూ ఉంటుంది ప్రేమ. నువ్వు కనిపించడం లేదని మీ నాన్నగారు ధీరజ్ ఏదో నిన్ను కిడ్నాప్ చేశాడని చెప్పి ధీరజ్ని అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అప్పుడు ఇక రౌడీలు అయితే చుట్టుముడతారు. ఇక నర్మద అయితే వేదవతితో అంటూ ఉంటుంది, నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, వీడిని నమ్మొద్దని, వీడిని చూస్తుంటేనే అనుమానంగా ఉందని చెప్పాను, కానీ మీరు నా మాట వినిపించుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని వేదవతి అయితే, ఉండవే, ఇంతమంది రౌడీల్ని దాటుకొని ఈ శోభాని ఎలా తీసుకువెళ్లాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, మనం ముగ్గురు ఉన్నాం, ఆడవాళ్ళు కలిస్తే చేయగలిగింది ఏదైనా సాధ్యమవుతుంది, మనం ముగ్గురం కలిసి ఈ వెధవల్ని చితకబోతాము అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అవునక్క, వీళ్ళందరినీ కూడా మన ముగ్గురం కలిసి చితకబాది శోభాని కాపాడుకుందాము అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా. ఆ పక్కనే ఉన్న కర్రలు తీసుకొని ఇక రౌడీలు అందరినీ కూడా ముగ్గురు కూడా చితకబాదేస్తూ ఉంటారు. ఇక రౌడీ ముగ్గురిని కూడా చితకబాది ప్రేమ అయితే ఇక శోభ కట్లు అన్నీ కూడా విప్పేస్తూ ఉంటుంది. శోభాని తీసుకొని ముగ్గురు కూడా ఇక పరిగెత్తుతూ వెళ్తూ వాళ్ళ నుంచి తప్పించుకుంటారు. అప్పుడు ఇక రౌడీలు అందరూ కూడా వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. అత్తయ్య మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను శోభాని తీసుకొని అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే నర్మద అయితే, ప్రేమ జాగ్రత్త అని అంటూ ఉంటే, పర్లేదక్క నేను చూసుకుంటానులే, వాళ్ళని మనం దారి మళ్లించాలంటే ఇదే మంచి ఐడియా, మీరిద్దరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక చెరొక పక్క వెళ్ళిపోతారు. ఇక రౌడీలు అయితే కొంతమంది ప్రేమ శోభ వైపు, కొంతమంది నర్మదా వేదవతి వైపు వాళ్ళని తరుముకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ అయితే శోభతో అంటూ ఉంటుంది, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది, పద అని ఒక ఇంట్లోకి అయితే వెళ్తారు. వెళ్ళి నీ డ్రెస్సు నాకివ్వు, నా డ్రెస్సు నువ్వేసుకో అని ఇద్దరు డ్రెస్సులు అయితే మార్చుకుంటారు. అలా డ్రెస్సులు మార్చుకొని ఇద్దరు కూడా పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే అందులో ఉన్న రౌడీ అయితే, రే, ఈ శోభ వెళ్ళి మన గురించి బయట పెట్టిందంటే మనల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు, ఇది సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, ఇది సాక్ష్యం చెప్పిందంటే ఇక మన జీవితాల్లో లేనట్టే, ఇప్పుడు దీన్ని మనం ఫినిష్ చేసేయాలి, రే ఆ కత్తి ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడే ఇక కత్తినైతే బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మీదకి విసురుతాడు. అలా విసిరంగాల్ని ఇక బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఎవరో కాదో ప్రేమే. ఇక ఒక్కసారే ప్రేమ కుప్పకూలిపోతుంది.
అక్క అని అంటూ ఉంటుంది ప్రేమని శోభ. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వాళ్ళకి నువ్వని తెలియకూడదు, పారిపో అని అంటూ శోభని పారిపోమంటుంది. అప్పుడే ఇక రౌడీలు అయితే ఇక ఆ డ్రెస్సులో ఉన్నది ప్రేమ అనుకోకుండా శోభ అనుకొని, రే అది పారిపోతే పారిపోయింది, అదేం చెప్పినా కూడా పోలీసులు నంబరు, అసలు ఈ శోభని మనం ఫినిష్ చేశామని ఇక శోభ దగ్గరికైతే వస్తారు. అక్కడ పడిపోయి ఉన్న ప్రేమని చూసి రౌడీలు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. రే మనం మోసపోయాంరా అని రౌడీ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడున్నది శోభ కాదురా ప్రేమ, పారిపోండి అని అంటూ పారిపోతారు. అప్పుడే ఇక శోభ అయితే ఇక నర్మద వేదవతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ప్రేమ ఏది అని అడుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అయితే ప్రేమని వాళ్ళు కత్తితో పొడి చేశారు అని అంటూ ఉంటే, ఏమైంది అసలు అని అంటూ ఉంటుంది నర్మద. వాళ్ళు నన్ను తరుముతున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారని ప్రేమకి అనుమానం వచ్చి ప్రేమ తన డ్రెస్ని నాకిచ్చి నా డ్రెస్ తను వేసుకుంది, నేనే అనుకొని ప్రేమని వాళ్ళు కత్తితో పొడిచారు అని అంటూ ఉంటుంది శోభ. అది విని నర్మద వేదవతి పరిగెత్తుకుంటూ ప్రేమ దగ్గరికైతే వెళ్తారు. అప్పటికే ప్రేమ స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక ప్రేమని హాస్పిటల్లో జాయిన్ చేసి శోభని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. వేదవతి నర్మద అయితే, సార్ మీరు ఎవరినైతే కిడ్నాప్ చేశారో అని అన్నారో ఆ అమ్మాయే సార్ ఈ అమ్మాయి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్తో రామరాజు. అయితే అప్పుడే ఇక రామరాజుతో ఇన్స్పెక్టర్ అయితే, ఆ అమ్మాయి మీ దగ్గరే ఉండి మీరు కావాలని ఇప్పుడు తీసుకువచ్చి మీ అబ్బాయి తప్పు చేయలేదని నిరూపిస్తున్నారా? ఆ అమ్మాయి నోటితో చెప్తేనే నమ్ముతాము అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే, ఈ అమ్మాయిని కాపాడి నా చెల్లెలు ప్రేమ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇప్పుడు కూడా మీరు ఇలా అంటున్నారే అని అంటూ ఉంటుంది నర్మద. ఆ మాట విని ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే శోభ అయితే, సార్ నన్ను కిడ్నాప్ చేసింది నా క్లాస్మేట్స్ సార్, వాళ్ళే నన్ను కిడ్నాప్ చేశారు, ధీరజ్ అన్నయ్య నన్ను కాపాడాడు అని అంటూ నిజాలని చెప్తుంది శోభ అయితే. అప్పుడే ఇక నిజాల్ని తెలుసుకున్నాక ధీరజ్ని విడిపిస్తారు. ఇక ధీరజ్ అయితే నర్మద దగ్గరికి వచ్చి, వదిన ప్రేమకి ఏమైంది వదిన, చెప్పు వదిన అని అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి, ఏమైంది బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు కూడా. ధీరజ్ని కాపాడాలని తన ప్రాణాలని సైతం లెక్క చేయలేదండి ప్రేమ, ధీరజ్ కోసం తన ప్రాణాలని ఫలంగా పెట్టింది, శోభని కాపాడి ధీరజ్ని రక్షించాలని తను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది అని జరిగిందంతా కూడా ఏడుస్తూ వేదవతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక ప్రేమకైతే ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక ధీరజు అరెస్ట్ అయ్యాడని భద్రావతి, విశ్వ అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. రే విశ్వ, వాడిని కోర్టుకి తీసుకువెళ్ళారు, లేకపోతే వాడికి ఏ శిక్ష వేశారో ఆ వల్లిని కనుక్కోరా ఫోన్ చేసి అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే విశ్వ భద్రావతి చెప్పిందని వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లికి ఫోన్ చేసి విశ్వ అయితే ఆ ధీరజ్ గడికి శిక్ష పడిందా అని అడుగుతూ ఉంటే, నీకు ఈ విషయం తెలీదా, నీ చెల్లెలి ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉంది, ధీరజ్ని కాపాడడానికి తన ప్రాణాల్ని ఫలంగా పెట్టింది, ఆ అమ్మాయిని కాపాడి ధీరజ్ని బయటికి వచ్చేలా చేసింది, కానీ తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ జరుగుతుంది అని అంటూ వల్లి అయితే విశ్వాకి చెప్తుంది. అప్పుడు అది విని విశ్వ అయితే షాక్ అయిపోతూ ప్రేమ అని గట్టిగా అరుస్తాడు. రే విశ్వ ఏమైందిరా, ప్రేమ అని గట్టిగా అరిసావేంటి, ఏమైందిరా అని అంటూ భద్రావతి, సేనాపతి ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు విశ్వాని. అప్పుడే విశ్వ అయితే ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉందంటత్త అని అంటూ ఉంటాడు విశ్వ. ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంట్రా అని అనగానే, ఆ ధీరజ్ని కాపాడడానికి అది ప్రాణాలకి తెగించి అమ్మాయిని కాపాడిందట, ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటాడు విశ్వ అయితే. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ప్రేమ దగ్గరికి వెళ్ళి స్పృహ లేని ప్రేమ చెయ్యి పట్టుకొని, నా కోసం నువ్వు ప్రాణాలకి తెగించావా, ఎందుకు ఇలా చేసావు ప్రేమ, నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా, నువ్వు నా ప్రాణం ప్రేమ అని అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు.
అప్పుడే ఇక ప్రేమ అయితే స్పృహలోకి వస్తూ ఉంటుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ ప్రేమ అని బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, తప్పకుండా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు.